ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. చూసారు కదా, ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా మహిళలు కానీ ఆ కండక్టర్లు డ్రైవర్లు అందరూ కూడా ఈరోజు ఆ విలీనం ప్రక్రియ ఇమీడియట్లీ జరగాలని కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా పాత బకాయిలు ఇమీడియట్లీ వాళ్ళు చెల్లించాలని కోరుకుంటా ఉన్నారు. అదే అప్పటిదాకా ఈ యొక్క బస్సు చక్రం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా తిరిగే పరిస్థితి లేదంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ చాలా మంది లేడీస్ కూడా ఉన్నారు, వీళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏంటి మేడం ఈ సమస్యలు ఏంటి మేడం? మాకు ముఖ్యమైన సమస్య సార్ రెండే ముఖ్యమైనవి. ఒకటి గవర్నమెంట్ లో విలీనం చేయాలి, రెండవది మాకు యూనియన్లు కావాలి. ఈ రెండు ముఖ్యమైన సమస్యలు. ఎందుకు ముఖ్యం? మీరు కాంగ్రెస్ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ ఏమన్నారు? విలీనం చేస్తా అన్నారు. ఎండ్ టైంలో దాని ప్రక్రియని సగం కంప్లీట్ చేసారు, సగం చేయకుండా ఆయన వెళ్ళిపోయారు. ఈయన కాంగ్రెస్ గవర్నమెంట్ తన ప్రతిపాదన ఏంటిది? మాకు చెప్పిండ్రు ఫస్ట్ పాయింట్ విలీనం చేస్తామనేసుకొని, సెకండ్ మీకు మా పిఆర్సీలు ఇస్తామని అన్నారు, 2 పిఆర్సీలు పెండింగ్ ఇస్తామని అన్నారు. ఇంకా మళ్ళీ మా అదేంటి యూనియన్లను పునరుద్ధరిస్తారని అన్నారు. యూనియన్లు లేకుండా కార్మికులు ఎట్లా ఉంటారు సార్ చెప్పండి? మేము ఎన్ని సమస్యలను ఎదుర్కొంటున్నామో తెలుసా? మాకు డిపోలల్లా మాకు ఒక లీవులు ఇవ్వరు, మాకు మేమేమన్నా అడిగితే మాకు ఇవ్వరు, మా షెడ్యూల్ టైమింగ్స్ పెంచిండ్రు, ఇవన్నీ మేము ఎవరికి పని భారం పెంచిండ్రు. ఇప్పుడు ఏది అనొద్దు, కానీ ఇవన్నీ ఎందుకు చేయాలి? మాకు యూనియన్ కావాలి, కంపల్సరీ మాకు యూనియన్ కావాలి సార్. ఇప్పుడు కూడా మేము ఏ యూనియన్లతో రాలేదు, మేము మా స్వచ్ఛందం మేము అనుకొని మేము ఇక్కడికి వచ్చినాము. కానీ మేము మాత్రం ఒక్కరం కూడా ఒక లీడర్ తోటి మేము రాలేదు సార్. ఎందుకంటే మాకు లీడర్ ఏ పార్టీ వాళ్ళ ప్రభావం వద్దు, మాకు ఏ పార్టీ ప్రభావం కాదు సార్. ఇది మేము మా ఓన్, మాకు కావాల్సిందే ఈసారి మాకు విలీనం కావాలి, ప్లస్ యూనియన్లు కావాలి, ఈ 2 కావాలి, ప్లస్ పిఆర్సీ కూడా 2 పిఆర్సీలు కావాలి. ఇది ఇప్పుడు 17 అది ఇవ్వాలి, 25 ఇవ్వాలి. ఈ పిఆర్సీ ఒక ఉన్నది, కానీ ముఖ్యమైనవి మాత్రం ఇవి 2 విలీనం కావాలి గవర్నమెంట్ లో. అట్లాంటి కొత్త గవర్నమెంట్ వచ్చిన ఆంధ్ర వాళ్ళు విలీనం చేసుకోలేదా సార్? మనకెందుకు సాధ్యం కాదు? ఎందుకు పైసలు లేదు అనేసి అని అంటున్నారు? కొత్తగా పెట్టిన గవర్నమెంట్ వాళ్ళు విలీనం చేసిండ్రు, అక్కడ బాగానే నడుస్తుంది. మరి మన తెలంగాణలో ఏమైంది? మన తెలంగాణ అభివృద్ధి చెందిన తెలంగాణనే కదా, మిగులు బడ్జెట్లు ఉన్న తెలంగాణ ఎట్లా ఇప్పుడు మొత్తం దీన స్థితికి పోయింది? ఇది తప్పు. అందుకే మాకు విలీనం కావాల్సిందే. మళ్ళీ మా గవర్నమెంట్ అంటున్నారు మహాలక్ష్మి వల్ల లాభాలలో ఉంది. మరి మమ్మల్ని విలీనం చేయడంలో తప్పేముంది? మా పిఆర్సీలు మాకు ఇవ్వడంలో ఏముంది చెప్పండి? లాభాలు ఉన్నప్పుడు మాకు ఇవ్వాలి కదా సార్. దాదాపు ఇప్పటికీ 8,000 కోట్ల రూపాయలు లాభాల్లో ఉంది, 8,000 కోట్లు అంటున్నారు. అవును, మరి మా విలీనం చేయాలి, పిఆర్సీలు ఇవ్వాలి కదా సార్. మేము అడిగిన పిఆర్సీ మాకు ఇవ్వాలి. ఇవి మాత్రం ముఖ్యమైనవి మాత్రం ఇవి కావాలి సార్ మాకు. మహిళలు పనిభారం పెరుగుతుంది. చాలా మంది మొన్న ఇంద్ర పార్క్ దగ్గర తీసుకున్నాను చాలా మంది మహిళలతోటి. ఘోరంగా అసలు ఫ్యామిలీని కూడా వదిలిపెట్టి నైట్ అప్పుడు 12 గంటకి ఇంటికి వెళ్తుంటే ఈ ఉద్యోగం చేయాలా వద్దా అనేది ఒక భరోసా లేకుండా పోయింది. సో ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? ఇక అది మాకు అలవాటు అయిపోయింది, మేము చేస్తున్నాం సార్. పని భారం పెరిగింది, ప్లస్ మాకు కూడా కష్టం అవుతుంది. ఒక్కొక్క చోటల మేము ఇట్లా, నాది స్టేషన్ టు ఎల్బీ నగర్ పాయింట్ లో వాష్రూమ్సే లేవు. మళ్ళీ నేను ఇక్కడ స్టేషన్ లో వాష్రూమ్ పోయినానంటే అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావడానికి 2 అవర్స్. అంటే ఒకవేళ మధ్యలో వచ్చిందంటే 2 అవర్స్ మేము భరించుకోవాలి. వచ్చిన తర్వాత మేము 2.5 అవర్స్ కి మేము పోవాలి, నిలబడే ఉండాలి. ఇప్పుడు కొద్దిగా పని భారం కూడా పెరిగింది, కాదని మేము అనట్లేము, పెరిగింది. కానీ అయినా మేము మా సంస్థ గురించి అని మేము చేయడానికి రెడీగా ఉన్నాం సార్. అటువంటిప్పుడు మీరు కూడా మా విన్నపాలని విని మా విన్నపాలని మీరు తీర్చాల్సింది. మరి పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. సో మరి ఆయన దగ్గర మీరు వెళ్ళి చాలా సార్లు రిఫరెండం ఇచ్చారు, ఏంటి మరి ఆయన దగ్గర పొన్నం ప్రభాకర్ గారు అంటున్నారు మేము మాట్లాడుతున్నామమ్మా అంటే, ఇది 4 వారాల టైం ఇవ్వండి అని అంటే ఎప్పటి నుండో చెప్పినది కదా సార్. ఇది ఇప్పుడు మేము ఎప్పటి నుండో మా జేఏసీ వాళ్ళు చెప్తున్నారు, సమ్మె నోటీస్ ఇచ్చినారు, సమ్మె నోటీస్ ని బట్టి మళ్ళీ మేము సమ్మెలకు వెళ్తాము అనేసి అని అన్నారు. ఇప్పుడు మళ్ళీ 4 వారాల అని అంటే మళ్ళీ కమిటీ వేస్తానని అన్నారు. ఇది ఎంతవరకు సాధ్యం సార్? ప్రతి వచ్చిన వాళ్ళు అందరూ మేము సమ్మె చేస్తానగానే కమిటీ వేస్తా అంటే ఎన్నిసార్లు కమిటీ వేస్తారు సార్? ఎన్నిసార్లు వేస్తారు? మరి ఇంతకు ముందు ఉన్న కమిటీ రిజల్ట్ ఏంటిది? మేము ఆ కమిటీ కోసం అని ఎదురు చూస్తున్నామే అనుకోండి, ఆ సమ్మెది పీరియడ్ అయిపోయింది అంటారు, మీ సమ్మె నోటీస్ ఇచ్చిన పీరియడ్ అయిపోయింది, మళ్ళీ సమ్మె నోటీస్ ఇవ్వాలి, మళ్ళీ దానికి టైం, మళ్ళీ మేము 6 months ఆగాల.
ఇది ఎక్కడ సార్ ఇది ఇది అసలు మమ్మల్ని మనుషులా గుర్తించండి, ఎంప్లాయీస్ లా గుర్తించండి. ఏం పేరమ్మా మీ పేరేం పేరు? హేమలత సార్. యామలత గారు మీ ఆడవాళ్ళ బాధ నాకు అర్థమైంది. ఎందుకంటే ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం చేసిన మహిళల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసు. పైకి మహాలక్ష్మి పదవి వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. అందులో డౌట్ లేదు. కానీ అమ్మ మరి నిజంగానే ఆర్టీసీని ఈ రోజు విలీనం చేయడానికి ప్రభుత్వానికి ఏంటి ప్రాబ్లం అని మీరు అడుగుతున్నారు. కానీ ఆర్టీసీనే ప్రైవేట్ పరం చేద్దామని చూస్తుంది ప్రభుత్వం. అది కరెక్ట్. మేము చేయనియం సార్, అందుకే మేము ఈ సమ్మె చేసినాము. ప్రైవేట్ వెహికల్స్ ని ఎక్కువ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని తీసుకొస్తున్నారు. మా డ్రైవర్లని మా సిటీలో ఉన్న మా డ్రైవర్లని వేరే వేరే చోటికి షిఫ్ట్ చేస్తున్నారు. ఇది ఎందుకు చేయాలి? ఆ ఎలక్ట్రిక్ బండ్లు ఏవో మనమే కొనుక్కుందాం, మనమే కొనుక్కొని మా డ్రైవర్లందరినీ ఇక్కడక్కడ పంపించేది మా డ్రైవర్లు ఇక్కడ ఇవే సర్వీ. ఎందుకు మా డ్రైవర్లను ఎందుకు వేరే చోటికి పంపాలి? ఇప్పుడు వాళ్ళు కొంత సీనియర్లు అయిన వాళ్ళు ఉంటారు. ఎన్ని పేషెంట్స్ తోటి వాళ్ళు వేరే వేరే దగ్గర పోయి డ్యూటీలు చేయడం అంటే ఎంత కష్టం సార్. ఇప్పుడు ఎంతో జర్నీ చేయాలి. జర్నీ చేసి వాళ్ళు పోవాలంటే ఇక్కడ ఇన్నేళ్లు చేసిన వాళ్ళని మీరు పెట్టుకోండి, మీరు వేరే డిపోలకు పెట్టుకోండి అని అంటే ఏమన్నట్టుగా? మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ కూడా ఇంతే చేశాడు, ఇప్పుడు ఈయన కూడా ఇంతే చేస్తున్నాడు. ఆయన కేసీఆర్ సార్ అట్లా చేసిండనే మాకు మార్పు రావాలని మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఎన్నుకున్నాము. సేమ్ అదే రిపీట్ చేస్తే అందుకే మేము భరించలేక ఈసారి మేము సమ్మెలోకి దిగినాం. సో మరి నిజంగానే మరి ప్రభుత్వం నుంచి ఒక సానుకూల స్పందన రాకపోతే ఏంటి మీ పరిస్థితి? వస్తుందని మేము 100% అనుకుంటున్నాం. 100% ఈసారి తీరాల్సింది. 4 వారాలు ఎందుకు సార్? 4 వారాల తర్వాత చేసేది అదేదో 2-3 రోజులు కూర్చొని ఇప్పుడే చేయండి. ఇప్పుడు మీరు 4 వారాలు టైం తీసుకోవాలి. చేసే ఉద్దేశం ఉందా? మీకు అనిపిస్తుందా? చెయ్యాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు అమ్మాయి అన్నట్టుగా కోరుకుంటున్నాము, కావాలి. అసలు ఎందుకు చెయ్యాలి సార్? ఒక కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం చేసినప్పుడు ఇన్నేళ్ల నుండి మన తెలంగాణ ఎందుకు చెయ్యొద్దు అంటే ఎందుకు? మేము ఎట్లా కనబడుతున్నాము? మాకు పిల్లలు వాళ్ళందరూ లేరా? అందరూ ఉద్యోగస్తుల పిల్లలు బాగా చదువుకోవాలి. మరి మా పిల్లలు చదువుకోవద్దా? మేము మా పిల్లలకు మేము పెద్ద చదువులను ఇవ్వద్దా? మాకు కావాల్సిందే, కంపల్సరీ మాకు కావాల్సింది. మీ సమస్యలు తీరేదాకా కంపల్సరీ బస్సు చక్రం ఆగుతుంది. మేము అనుకుంటున్నాము ఇప్పుడు సమస్య ఎట్లనన్నా పరిష్కారం అవుతుంది అని అనుకుంటున్నాం సార్. పక్కా అవుతుంది అని అనుకుంటున్నాను. మరి 27 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. సీఎం గారేమో నన్ను కోసుకు తిన్న రూపాయి రావట్లేదు, నాకు రూపాయలు లేవు, గత ప్రభుత్వం చేసిన బాకీలకే అప్పులకే మేము మిత్రులు కడుతూ అంటున్నాడు సార్. మరి అట్లా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు పెద్దోళ్లే కదా సార్. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ముందు కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని అప్పులే ఉంటే మనకు తెలిసిందే విషయమే కదా, మాకు కూడా అన్ని తెలిసే కదా. మళ్ళీ నువ్వు వచ్చినానంటే మరి ఎందుకు ఆ రోజు మాకు ఇవన్నీ పెట్టిండ్రు? మీరు మిమ్మల్ని ఆర్టీసీ వాళ్ళని గవర్నమెంట్ లో విలీనం చేస్తామని ఎందుకు పెట్టిండ్రు? మేము మాట్లాడకుండా ఉండడానికి మమ్మల్ని మా యూనియన్లను తీసేసిండ్రు. ఆయన పునరుద్ధరిస్తానని అన్నాడు అనేసి మేము కాంగ్రెస్ కి ఓటేసినాము. మేము ఆయన పునరుద్ధరిస్తాడు అంటేనే మేము ఓటేసినాం సార్. ఇప్పుడు మాకు కావాల్సిందే ఈసారి. ఒడ్డు దాటి నాకు వాడమల్లయ్య ఏదో ఆకులు రాలిన తర్వాత అదేంది అదే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అన్నట్టు అట్లా కానియం సార్. ఈసారి కానియం ఈసారి మేము విలీనం చేసుకునే తీరుతాం. ఇప్పుడు 50 లక్షలు అవుతున్నాడు అంతేనా?